For Bindas Entertainment, subscribe to What the Fun. నేను మీతో లైఫ్ షేర్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటూ నా డ్రీమ్స్ని అచీవ్ చేయగలనని మీరు అనుకుంటున్నారా? యా, నాకు కావాల్సింది ఇచ్చాడనే జోన్లో నేను వాడిని ఇష్టపడుతున్నా. కానీ వాడికి నేనేం చేశానని నన్ను ఇష్టపడాలి? నేను వాడికి అసలు ఏం చేయలేదు, వాడి గురించి అసలు ఏం తెలియదు. సో రెగ్యులర్గా మా ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలా వ్యూస్ వస్తున్నాయి, బట్ అందులో మోస్ట్ 60% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మేము ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. యా ప్లీజ్ గురు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. యా ప్లీజ్. ఇది ఇంకా ఆన్సర్తో రాలేదంటే అసలు నేను చెప్పింది దీనికి కొద్దిగా అర్థమైందా? ఏం అర్థమైందో ఏంటో దానికి. ఎక్కడ మా బావ కనపడడం లేదు. బా ఎక్కడ కూర్చున్నాడు వీడు? ఇక్కడున్నావా రాజా? వస్తున్నా. నాకెందుకో ఇంకా ఆన్సర్తో రాదని అనిపిస్తుంది. రే, మందేయడానికి పైసలు కావాలా? ఏ వద్దే, నేనేదో నా బాధలో ఉంటా. వద్దా? ఏమైంది వీడికి అసలు? రే, ఎప్పుడు చూసినా చిల్గా ఉండేవాడివి, ఇప్పుడేమైందిరా? పీక్ కోసిన కోడ్లా గిలగిలా కొట్టేసుకుంటున్నావు, ఏమైందిరా? ఆ తింగర్ది కనుక్కుంటుందా లేదని టెన్షన్గా ఉంది. తింగర్దా? ఎవరబ్బా? ఇంకెవరు? ఓహో, రానియా? ఏం చెప్పేశావా? చెప్పడం ఏంటి? నేను అడిగిన దానికి ఆన్సర్ కనుక్కుంటేనే కనపడు, లేదంటే కనపడు. కానీ గుడ్ బై చెప్పి మరి ఓవర్ యాక్షన్ చేసి వచ్చా. పెద్ద శబదాలు చేశాను అక్కడ. ఆ ఫిజిక్స్ బుర్రకి ఎవరైనా అంత పెద్ద టాస్క్ ఇస్తారా? అదే కదా నా బాధ కూడా. అనవసరంగా ఆ ఫిజిక్స్ బుర్రకి కెమికల్ రియాక్షన్ సాల్వ్ చేయమని ఇచ్చాను. చా, అసలు ఇవ్వడమేలా, ఇప్పుడు జుట్టు పీక్కోవడమేలా? ఓసే, అది 200% కనుక్కోలేదే. ఓ పంచి, నువ్వే దాని దగ్గరికి వెళ్ళి ఏదో ఒక రకంగా మాటలు కలిపి ఒక చిన్న క్లూ అయినా ఇచ్చిరావే. ప్లీజ్ జాను. నా వల్ల కాదు, నేనెళ్ళను. ప్లీజే, నా కోసం చేవే. ఇంకెప్పుడు నిన్నేం అడగను, ఇదే లాస్ట్. బావా చుప్. తన ప్రేమ నిజమైతే తను ప్రతి దారి వదలకుండా ట్రై చేస్తుంది, నేను చేరుకుంటుంది. నాకు తెలుస్తుంది బావా, తన ఆన్సర్ తోటి ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. నిజంగా నా మాట నమ్ము. ఏమోనే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. చూద్దాం. ఇప్పుడే వస్తుంది కదా, ఇంకా రాలేదంటే. ఏంటి సీక్రెట్గా కలవాలన్నా? ఏమైంది? జాను, నువ్వే నా లాస్ట్ హోప్. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను రాజుని మిస్ అయిపోతాను. జాను ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? ఓకే హెల్ప్ చేస్తా. అసలు ఏం హెల్ప్ కావాలి? మీ బావ నేను నీతో లైఫ్ షేర్ చేసుకుంటే హ్యాపీగా ఉంటానా లేదా అని అడిగాడు. దానిలో హెల్ప్ ఏముంది? హ్యాపీగా ఉంటామని చెప్పడం అంతేగా. అలా కాదబ్బా, నాకేమిస్తే నేను లైఫ్ టైం హ్యాపీగా ఉంటానో వాడికి తెలుసు, కానీ నాకు అసలు వాడి గురించి ఏం తెలీదు. ఓ సంతేనా? నేనున్నాగా చెప్పడానికి. ఫుడ్ అంటావా? మా బావకి చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, మటన్ కీమా, పప్పు ఈ 4 అంటే ఇష్టం. అదే కలర్స్ వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ అంటే ఇష్టం. అదే సాయంత్రం సిట్టింగ్ అయితే బియర్ ఉండాలి. అదే రాత్రి అయితే మనిషిన్ హౌస్. అదే పొద్దున సిట్టింగ్ అయితే వోడ్కా ఉండాలి విత్ చిల్లీ చికెన్. అంతే మా బావ గురించి, ఇంకేముంది? అంతేనా? ఇంత సింపులా? బా, ఇలాంటివన్నీ కాదు. అసలు తను చదువు ఎందుకు మానేశాడు? తనకేమైనా గోల్స్ ఉన్నాయా? లైక్ స్పోర్ట్స్ మెన్ అవ్వాలనో, సినిమా యాక్టర్, డైరెక్టర్, ఇంకేదైనా ఎక్సెట్రా అలాంటివి. ఏంటి
మా బావకి స్పోర్ట్సా? పెద్ద జోకే. వాడికి స్పోర్ట్స్లో ఉన్న వస్తువుల్ని గొడవలకి ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఉంటుంది కదా. వాళ్ళ నాన్నని కూడా అడిగాను. వాడికో బేవర్స్ నువ్వు పెళ్లి చేసుకుని నీ దగ్గర బానిసగా పెట్టుకో అన్నాడు తప్ప నాకేం చెప్పలేదు. ఓహో మామనా? సర్లే రాని, నువ్వే కనుక్కో అదేదో. నేను వెళ్ళా మరి. అంతేనా? నాకెందుకో నీకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. నాకు కూడా చెప్పొచ్చు కదా ప్లీజ్. కనీసం క్లూ అయినా ఇవ్వచ్చు కదా. కరెక్టే, నాకు తెలుసు. కానీ నేను చెప్తే వాడి మనసు గురించి నీకెలా అర్థమవుతుంది? నువ్వు తెలుసుకుంటేనే కదా అది లైఫ్ టైం విడదీని బంధంలా మారుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నా ఫార్ములాస్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. నాకేం అర్థం కావట్లేదు. పెద్దలేమన్నారు? ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఆల్ ది బెస్ట్. రాణి, మా బావ కోసం చేస్తున్న ట్రై నాకు బాగా నచ్చింది. నా తర్వాత మా బావని నువ్వే బాగా చూసుకుంటూ అనిపిస్తుంది. అందుకే నీకు చిన్న క్లూ ఇస్తా. ఏంటి చెప్పు. ఏ తండ్రైనా తన కొడుకు దూరమున్నా పర్లేదు, కానీ కృష్ణుడిలా బృందావనంలో ఉండాలనుకుంటాడు. అంతేగాని తనతో పాటు జైల్లో ఉండాలని అస్సలు అనుకోడు. అన్నిటికీ మించి ఓడిపోయిన వాళ్ళగా అస్సలు చూడాలనుకోడు. ఆల్ ది బెస్ట్. ఇదేంటిది? క్లూ ఇస్తానని భగవద్గీత చెప్పిపోతుంది. ఇప్పుడు 18 పర్వాలు నేను ఎప్పుడు చదవాలి, ఎప్పుడు అర్థం చేసుకోవాలి, ఎప్పుడు దీన్ని క్రాక్ చేయాలి? ఈ జాను ఏమో సాల్వ్ చేస్తానింది, చెప్పి 3 days అయింది. ఇదేమో అత్తా పత్తా లేదు. ఏం చేయాలబ్బా? పోనీ మనమే దాని చుట్టుపక్కల కనబడేలా తిరుగుదామా వద్దా? టయానికి ఏం ఐడియాలు వచ్చేసావు. రాజు, ఈడెవడు? నీకు ముచ్చట చెప్పాలి. చెప్పాలంటేనే నాకు ఏదోలా ఉంది. సిగ్గుపడుతుందేంటిది? కార్తిక్, తను రాజు, నా ఎక్స్ పెళ్లి కొడుకు. అంటే ఓన్లీ పెళ్లి చూపుల వరకే, అంతే. అయినా అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రాణి కోసం ఎంతమంది స్వయంవరంకి రావచ్చు, కానీ అసలే యువరాజ్కే అది రాణి సొంతం. పో కార్తిక్. ఒసే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి, రాజుగారికి ఎక్కడో బగ్గుమన్నట్టుంది. అయినా నీది లైకింగే కదా, ఎందుకంత మంట? ఈ లైకింగ్ ఏంటి రాణి? పెళ్లి చూపుల పేరుతో మేము 4-5 సార్లు కలిసాంలే. కానీ రాజుగారికి నా మీద లైకింగే తప్ప లవ్వింగ్ లేదంట. అందుకే ఫోటో చూడగానే లవ్లో పడిపోయిన నీతో ఈ పెళ్లి చూపులు. మరి ఆ అందం, ఆ అభినయం, ఆ తెలివి ఉన్న అమ్మాయిని ఎవరైనా మిస్ చేసుకుంటారా బ్రో? నీ కళ్ళకేదో ప్రాబ్లం ఉన్నట్లుంది, అర్జెంట్గా వెళ్ళి ఏ హాస్పిటల్లో కనుక్కో. రే, నువ్వే గరువులో ఉన్నట్టున్నావు. నీకే సరిగా కళ్ళు కనబట్టలేదు అనుకుంటా. అయినా వద్దనుకున్నారుగా రాణిగారు, మళ్ళీ ఎందుకు వచ్చారు? అక్కడికే వస్తున్నాను రాజుగారు. అన్నీ సెట్ అవుతే రాబోయే ముహూర్తానికి మేమిద్దరం ఒకటైపోతాం. దానికంటే ముందు తనకు క్లారిటీ ఉండాలి కదా, ఇంతకుముందు నేను ఎవరిని చూశాను, ఎందుకు వద్దనుకున్నాను అనేది. లేకపోతే రేపొద్దు నువ్వు వచ్చి ఇంకొక యాంగిల్లో కథ చెప్పి నన్ను బ్యాట్ చేస్తే? హే, ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నిన్ను నా నుంచి దూరం చేయలేరు. యూ డోంట్ వరీ. రామచంద్ర బ్రో, నువ్వు ఒక 2 minutes పక్కెళ్తావా? తనతో మాట్లాడేది ఉంది. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ టైం. మళ్ళీ నా రాణి కళ్ళ ముందు కనిపించకు, డిస్టర్బ్ చేయకు. ఓకే సార్, మీరు కాస్త పక్కకు దొబ్బేస్తే మేము మాట్లాడుకుంటాం. వెళ్ళి ఏ మొన్నటి వరకు నేను డిస్టర్బ్ చేశానని చెప్పి ఇప్పుడు ఏంటిది? నువ్వు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం లేదు. కానీ మా అమ్మా నాన్న రిలేషన్షిప్ అబ్జర్వ్ చేశాక నాకు ఒకటి అర్థమైంది. ఏమర్థమైంది?
అబ్బాయి ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగడు, అన్నీ అమ్మాయి అర్థం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరూ లైఫ్ టైం హ్యాపీగా ఉంటారు. ఎక్కడో నాలో ఆ మ్యాజిక్ లేదనిపిస్తుంది. అందుకే మన ఇద్దరికీ వర్కౌట్ అవ్వదని డెసిషన్ మార్చుకున్నాను. అసలు ట్రై చేసావా నువ్వు? ట్రై చేసా, కానీ ఫిజిక్స్ బుర్ర కదా, ఎమోషన్స్ని డీకోడ్ చేయలేకపోయా. కానీ అన్నిటికీ మించి నీకున్నది లైకింగే కాబట్టి నువ్వు కూడా పెద్దగా బాధపడవని పెళ్లి కొడుకుని మార్చేసా. ఇదే ఫైనలా? ఇంకో చిన్న రిక్వెస్ట్, పెళ్లి చూపుల విషయంలో నాకు ఈ ప్లేస్ బాగా కలిసొచ్చింది. ఇక్కడ అందుకే తనతో మీట్ అవ్వడానికి ఈ ప్లేస్ ఫిక్స్ చేసుకున్నాం. నీకు ఇబ్బంది లేకపోతే మేమిద్దరం కాసేపు మనసు విప్పి మాట్లాడుకొని వెళ్ళిపోతాం. బాగా విప్పుకొని ఇక్కడే పరుచుకొని ఎండబెట్టుకొని మరీ మాట్లాడుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఒరే యువరాజు పిలుస్తుందా? ఛ! కార్తిక్, పిచ్చి ప్రశ్నలు అడిగి నేను ఇబ్బంది పెట్టను. ఓన్లీ 3 క్వశ్చన్స్, హానెస్ట్గా ఆన్సర్ చెప్పు. ఓకే రాణి. పెళ్ళి అనే రిలేషన్షిప్ నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్, అందుకే నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను. నాకు స్కూల్ పెట్టాలనేది డ్రీమ్. సో నేను మా ఊరు వదిలేసి అయితే రాను, ఇక్కడే ఉంటాను. సో మీరు ఇల్లరికం రావాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు ఇంకేదైనా డ్రీమ్ ఉంటే దీన్ని ఇక్కడే ఆపేద్దాం. ఇల్లరికం అంటే ఏంటి మాట్లాడట్లేదు? బొచ్చు కూడా ఒప్పుకోడు. కార్తిక్, ఇన్ని రోజులు అందరిలా నాకు లైఫ్లో ఏ గోల్ లేదని చాలా బాధపడేవాడిని. కానీ నా లైఫ్ పార్ట్నర్తో పాటు నా లైఫ్లో ఒక గోల్ వస్తుందంటే ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ రాణి. ఈ రోజు నుంచి నీ కళల కోసమే నా అడుగులు పడతాయి. బాగా ఎక్స్ట్రా. లాస్ట్ క్వశ్చన్, నీకేమి ఇష్టం? నీ సంతోషం కోసం నేనేం చేయాలి? ఏం చేయకు. కొందరు వాళ్ళకి నచ్చిన వాటిలో ఆనందం వెతుక్కుంటారు. అదే నేను నాకు నచ్చిన వారి ఆనందంలో ఆనందం వెతుక్కుంటా. సో నీ ఆనందమే నా ఆనందం. నీ బాగుందరా? పక్కానా? పక్కా. లాక్ చేసుకో. నేనైతే రెడీ. మీకు ఓకే అంటే ముడతలు పెట్టించే. ఇప్పటికీ ఈ హైలో వెళ్ళిపోదామండి. సరే, వాడికి చెప్పేసి పోదాం. రాజు, ఏంటి? నువ్వు అడిగింది నేను కనుక్కోలేకపోయాను రాజు, సారీ. బట్ చాలా థ్యాంక్స్ రాజు. ఎందుకు? నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు, నీ పరిచయం వల్లే పెళ్ళి మీద ఇష్టం, ఎలాంటి వాడు నా పక్కనుంటే హ్యాపీగా ఉంటా అనేది నీ వల్లే తెలుసుకున్నాను. ఫైనల్లీ కార్తిక్ లాంటి మంచి వరుడు నాకు దొరికాడు. కార్తిక్, వెళ్దామా? వెళ్దాం. బాయ్. వెళ్ళి ఈడు వరుడైతే నేనెవరిని? వీళ్ళిద్దరికి పెళ్లి చేసే పురోహితున్నా? నో, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు. దీన్ని ఎలా అయినా ఆపాలి. ఎలా ఆపాలి? పెద్దిరెడ్డి, చేర్స్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఇంత మంచి అల్లుడు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. ఈడు జోడు చూడముచ్చటగా చక్కగా ఉన్నారా. అబ్బాయితో నేను మాట్లాడాను, మేలు బంగారం రా. మరి నేనెవరు తండ్రి గారు? ఇనుమా ఎత్తడా? దానికంటే పనికిరాని సొత్తువురా నువ్వు. అంతే అంటావులే, నేనంటేనే అలసి నీకు. అయినా నాన్న, నేను నీతో మాట్లాడడానికి రాలేదు, మావయ్యతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు కాస్త గమ్మునుండు. మావా, నేను నీకేం చెప్పాను మావా? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటా అన్నావు. నువ్వేం చేసావు మావా? దాన్ని ఇంకెవరికో సెట్ చేసి నా ఫీలింగ్స్ని తొంగలోకి తొక్కావు. ఇప్పుడేమో ఇద్దరు కలిసి కూర్చొని ఇక్కడ తాగి ఊగుదామని మంది ఎత్తున్నారు. అల్లుడు, నువ్వు నా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నేను నీకే ఫిక్స్ అయ్యా. కానీ ఏమైందో ఏమో, 2 రోజుల క్రితం నా కూతురు నా దగ్గరకు వచ్చి రాజు సంబంధం వద్దు, వేరే సంబంధం చూడమంది. ఎందుకమ్మా అని అడిగాను.
అయితే నీ ఫ్రెండ్ కొడుకే నీకు ఇంపార్టెంటా, నా ఇష్టంతో పని లేదా అని అడిగింది. ఆ మాటకి నా దగ్గర సమాధానమే లేదు అల్లుడు. అయినా ఈ 4 రోజుల్లో తమరు ఎంత ఎదవో ఆ అమ్మాయికి అర్థమైపోయి ఉంటుంది, అందుకని నిన్ను వద్దంది. ఇదిగో నువ్వు కాస్త గమ్మునుండు. నిన్నెవడు మధ్యలోకి రమ్మన్నాడు? నేను సైలెంట్గా ఉండమని చెప్పానా? ఇదిగో మామ, నేను ఈ కొద్ది రోజుల పరిచయంలో నీ కూతురుతో లవ్లో పడిపోయాను. ఇప్పుడు నువ్వు కాదంటే మన ఊరి చెరువే గతి, నాకు దూకిపోతాను. రే, మన ఊరు చెరువు అయితే లోతు తక్కువ ఉంటుందిరా, పక్క ఊరు చెరువు బాగా లోతుగా ఉంటుంది. నువ్వు ఉండరా, అల్లుడు ఆల్రెడీ బాధల్లో ఉంటే. నాకు అల్లుడు ఎవరన్నది ముఖ్యం కాదు, మా అమ్మాయి హ్యాపీగా ఉందా లేదా అనేది ముఖ్యం. నా ప్రకారం ఆ కార్తీక్ కన్నా నువ్వు బెస్ట్. పైగా నా జాంజిగిరి దోస్తు కొడుకువి, పైగా ఇల్లరికం కూడా వస్తున్నావు. నా సైడ్ నుంచి నీకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ అల్లుడు. ఒరే రెడ్డి, నా ఆస్తి అంతా ఆడికి ఇస్తానని ఒకవేళ నువ్వు కనెక్ట్ అవుతానేమో. ఆడి గడ్డి పరకు కూడా ఏమని చెప్తున్నాను చూడు. పోరా డాడీ, అసలు లోకం తెలియని పెళ్ళోడికి పెళ్లి చూపులు అరేంజ్ చేసిందే ఈయన. నన్ను ఇందులోకి దింపి ఇప్పుడు చూడు మా ఎట్ట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఒరే అవ్వాల్సింది మీ నాన్న సెటైర్లకో నా గ్రీన్ సిగ్నల్స్ కోసమో కాదు, అమ్మాయిని ఒప్పించడం గురించి. ఈరోజు సండేనే కదా, స్కూల్ దగ్గరే ఉంటుంది, వెళ్ళు. కాలు పట్టుకుంటావో కన్నీరు పెట్టుకుంటావో నీ ఇష్టం. అమ్మాయిని ఒప్పించు, పెళ్లి చేసేస్తా. నాకు తప్పుద్దా, వెళ్తా. ఆయన జాగ్రత్త, తాగితే ఊరికి ఏదో ఒకటి ఒరే ఆగ్రా రాజు. మళ్ళీ ఏంట్రా? ఏంటి? రాణి నిన్ను మొగుడిగా వద్దనుకున్నా నీకో బంపర్ ఆఫర్ ఇచ్చిందిరా. ఆ ఆఫర్ నీకు రావాలంటే వెళ్ళి రాణిని ఒప్పించి నా ఇంటి కోడలుగా తీసుకురా, లేకపోతే నువ్వు కూడా అసలు గుమ్మం మెట్టు కూడా ఎక్కొద్దు. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు నాన్న? మూసుకుని ఆఫర్ చెప్తా నేను. చెప్పు. 3 సంవత్సరాల నుంచి మన ఇద్దరి మధ్య నీళ్ళు పోతే బొక్కమంటుంది. ఎందుకురా? ఎందుకంటే మీరిద్దరూ ఎంతో ప్రేమతో ఇష్టంగా స్టార్ట్ చేసిన ఆ ఓల్డ్ వెహికల్స్ రీమోడిఫికేషన్స్ ఫెయిల్ అయింది. నేను చదువాపేసి దాన్ని రీస్టార్ట్ చేస్తా అన్నందుకేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా. ఏ తండ్రి అయినా తన కొడుకుని విశ్వవిద్యార్థి విరాట్ కోహ్లీలాగా చూడాలనుకుంటాడ్రా. అంతేగాని టాలెంట్ ఉండి అవకాశం ఉండి ఓడిపోయిన వాళ్ళ కాదు. ఆ పంతంతోటేరా ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టాను. నాకు తెలిసినన్న, కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నాకు మా నాన్నే హీరో. నా హీరోని ఊరంతా ఫెయిల్యూర్లా చూస్తుంటే అది నేను చూసి తట్టుకోలేను. అలాంటప్పుడు నేను ఎంత సాధించినా ఓడిపోయినట్టే. నేనైతే నువ్వు అనుకున్న డ్రీమ్ని నేను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. గెలుస్తానో ఓడిపోతానో నాకు తెలీదు, కానీ ప్రయత్నం అయితే చేస్తాను. మా నాన్న గెలిస్తేనే నేను కూడా గెలిచినట్టు. ఒరే, వెళ్ళి రాణిని ఒప్పించరా. ఆ గ్యారేజీ నీదే, వెళ్ళు. సరే. ఏంట్రా చిన్నపిల్లలాగా? ఏ పెగ్గే పెగ్గే. రాణి, ఏం చేసావో తెలియదు కానీ నా లైఫ్లో జరగాల్సిన మ్యాజిక్ జరిగిపోయింది. మావయ్య. అమ్మా ఆగొస్తున్నాను. ఏంటమ్మా ఎలాగొచ్చో? పువ్వులు ఏమన్నా కావాలా? నువ్వు ఇంటికి వెళ్ళమ్మా, నేను కోసి పంపిస్తాను. పూలొద్దు, ఏమొద్దు. ఈరోజు మీరు నేను అడిగింది ఇచ్చేదాకా ఇక్కడి నుంచి కదిలేదే లేదు. నీకేం కావాలో అడగరా, నీకు లేదంటానా? మీరు ఆపేసిన గ్యారేజ్ కేస్. ఆ గ్యారేజీ నీ స్కూల్కి పనికిరాదే. నా కోసం కాదు, మరి మీ అబ్బాయి రాజు కోసం. ఆడడిగితే ఏమన్నానని నిన్ను పంపించాడా? నువ్వేమన్నా అనుకో తల్లి, ఆ గ్యారేజీ తాళం మాత్రం ఇవ్వన్నావు. మావయ్య, మీరెందుకు ఇవ్వట్లేదో నాకు తెలుసు. మీరు మీ కొడుకుని ఓటమి బాధ తెలిసిన అప్పలరాజులా చూడాలనుకోవట్లేదు, గెలుపు గర్వం తెలిసిన రాజులా చూడాలనుకుంటున్నారు. తను గెలుస్తాడు మావయ్య, నాది గ్యారంటీ. అదంత తేలిక కాదు తల్లి. ఆడి కనీసం డిగ్రీ కూడా పాస్ అవ్వలేదమ్మా. నిజమే మావయ్య, డిగ్రీ చదవలేదు,
కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా చేయలేని ఒక కొత్త డిజైన్ తయారు చేశాడు. అది మా ప్రొఫెసర్కి చూపిస్తే షాక్ అయిపోయాడు. ఆ డిజైన్ తయారు చేయగలిగితే ఒక సెన్సేషన్ అవుతుందన్నాడు. నేనైతే నమ్మనమ్మా, నువ్వు తాళం కోసం ఇలా చెప్తున్నావు, నాకు అర్థమైంది. మావయ్య, మనిషి టాలెంట్కి సర్టిఫికెట్తో అవసరం లేదు. వాడిలో ఏం కసుందో నాకు తెలియదు, కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మాత్రం వాడు గురువు అయ్యాడు. నన్ను నమ్మండి మావయ్య, ప్లీజ్. నాకన్నా నా కొడుకు నీ అమ్మాయి అర్థం చేసుకుంది బాగా. నా గురించి తెలుసుకుంటావని ఒక్క క్వశ్చన్ వేస్తే నువ్వు తెలుసుకోవడమే కాదు, డైరెక్ట్గా తెచ్చి నా చేతిలో పెట్టి నిజంగానే రాజుని చేశా. రాణి, నేను వదులుకునేదే లేదే. వస్తున్నా. ఏంటో నాని, రాను రాను పిల్లలు ఆడుకోవడానికి అసలు గ్రౌండ్సే లేకుండా పోతాయనుకుంటా కదా. ఇక మీదట రాబోయే రోజుల్లో ఒకప్పుడు ఇలాంటి ఆటలు ఉండేటువంటి వాటి గురించి కూడా పుస్తకాలు రాస్తారేమో, అవే చదువుకోలేమో స్కూల్స్లో. అసలు మట్లో ఆడుకోవడం వల్ల పిల్లలకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో టీచర్స్కి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. అలా ఆడుకోకే, చిన్నప్పటి నుంచి రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. మనం స్కూల్ పెట్టినప్పుడు మనకి పెద్ద గ్రౌండ్ ఉండాలి. అక్కడ పిల్లలందరూ చిన్నప్పుడు ఆటలన్నీ ఆడుకుంటూ ఉండాలి. ఆపు ఆపు ఆపు, దిగమ్మా. అట్టంటే ఆటలాడే, ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావు. మీకు మాకు బంధుత్వాలు కుదరట్లేదంటగా, తెగిపోయాయంటగా, మళ్ళీ ఎందుకు సూపర్ మీటింగ్స్? తనకు సంబంధించింది కాకపోయినా ఇది సెట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే చాలు, జబర్దస్త్గా రెడీ చేస్తాడు. అట్లాంటిది తనకు కావాల్సింది ఇచ్చిన పిల్లని, తను ప్రేమించిన పిల్లని ఎలా వదులుకుంటాడు చెప్పు? అంత టాలెంట్ ఉందా మీ బావలో? చూడు, సీన్ ఎండింగ్కి మీ రానియే మా బావ చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతుంది. చూద్దాం. నువ్వు ఐటీ వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో. జోకా? ఆల్రెడీ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశాం. ఈ నెల 9న ఎంగేజ్మెంట్, 19న పెళ్లి. అసలు నన్ను లవ్ చేసి వాడినట్టా పెళ్లి చేసుకుంటావు నువ్వు? వన్ సైడ్ లవే కదా, తమరు ఎలాగూ ప్రేమించలేదు, జస్ట్ లైకింగే కదా. ఎవరున్నారు? నాది లవ్వింగే, లైకింగ్ ఏం కాదు. అసలు ఇంకా నిజం చెప్పాలంటే నేనే ఎక్కువ లవ్ చేశాను. అవునా? మరెప్పుడు చెప్పలేదు? కనీసం చేతల్లో కూడా ఏం చూపించలేదు. నిన్ను ఎలా నమ్మాలి? ఎందుకంటే నువ్వు నా వెనకాల కుక్క పిల్లలా తిరుగుతుంటే ఆ ఫీలింగే హై ఉండేది. అందుకే కొద్ది రోజులు తెప్పించుకున్నాను. సరే, ఇప్పుడు ఏమంటావు అయితే? వాడితో పెళ్లి క్యాన్సిల్ చేసుకో అంటాను. కార్తీక్ నేను చాలా క్లోజ్ అయిపోయాం. ముందే తను చాలా సెన్సిటివ్. ఇప్పుడు కాదు అంటే పిచ్చోడైపోతాడేమో. మరి నేనేమైపోవాలి? నువ్వు ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తావనే పగ్గుడిలో మాట్లాడొచ్చా. దా, ఈరోజే మన పెళ్ళి. దా. ఎందుకు? ఎందుకేంది? నీకేమన్నా స్క్రూ లూజా? ఆల్రెడీ సీతారాముల పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసాం. మన చుట్టుపక్కలలోనే బిగ్గెస్ట్ కళ్యాణ మండపం, శ్రీనివాస్ కళ్యాణ మండపం బుక్ చేసాం పెళ్లికి. ఎందుకు? ఆ కార్తీక్ ఇచ్చి పెళ్లి చేద్దామనేగా. ఏం కుదరవు. చెప్పు, ఏం చెప్తారు ఇంకా? ఈ నెల 19న జరిగే పెళ్లిలో వధువు నేను, వరుడు పేరు రాజు. అది రాజు అంటే నేనే. నిజమా? మరి ఆ కార్తీక్ గారిని ఎలా మేనేజ్ చేశారు? పాపం వాడు వచ్చాడు కదా, నువ్వే కన్విన్స్ చేసుకో. ఏంటి ఇలా ఉన్నాడు? అమ్మాయి గారు, మీరు తినే రసగుల్లా లేవు, ఎలానో గొట్టాలు తింటారుగా, అందుకే తెచ్చా. ఈడు మా ఇంట్లో పన్నాడు బా. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? ఆ రోజు ఆశయం గీసేమన్నాడు. ఇదంతా మీరు కావాలని చేశారు కదరా? ఎస్. ఎందుకే? మన పెళ్లి చూపులు అంత వెరైటీగా జరిగాయి, పైగా అంత బిల్డప్ ఇచ్చావు. పెళ్లి మాత్రం సింపుల్గా జరిగితే ఎలా ఉంటుంది? అందుకే చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. నిన్ను హాయ్ గాయ్స్, చెప్పండి అందరూ. నమస్కారం. సరే, అదంతా కాదు, ఫైనల్ ఎపిసోడ్ చూసారు కదా, ఎలా ఉండిందో కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ కావాలో ఒక్కసారి కామెంట్ చేస్తే మేము అది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాము. అదే కొద్దిగా నువ్వు యాక్టింగ్ చేసి ఉంటే బాగుండేదని వాళ్ళ ఫీలింగ్. సో అట్లీస్ట్ నేనైనా బాగా చేశాను కాబట్టి చూసారు ఆ విషయాన్ని. ఈ పొగరంతా తగ్గించి మాట్లాడచ్చు బాబాయ్. ముఖ్యంగా తండ్రి కొడుకులు ఈ ఒక అనుబంధం ఎలా ఉందో, షూటింగ్ ఫ్రెండ్స్, మంచి లొకేషన్, పల్లెటూరు పొలాల్లో
సూపర్ లొకేషన్ అండి. మీకు నచ్చితే నిజంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ Subscribe to What the Fun Telugu.